నా ఫేవరెట్ పవర్ స్టార్ గారి గురించి ఏం చెప్తారు? పెద్ద గొప్పగా ఏమి ఉండదు, ఎందుకంటే టీడీపీ జనసేన కలిసినా పెద్ద గొప్పగా ఏమి ఉండదు. సో టీడీపీ చేతుల్లో పవన్ కళ్యాణ్ గారు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే సీట్ల విషయంలో కానీ, ఓట్ల విషయంలో కానీ. సీట్ల విషయంలో అంటే ఆయన కోరుకున్న సీట్లు తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇవ్వకపోవచ్చు, ఆయన కోరుకున్న ఎమ్మెల్యే, కోరుకున్న ఎంపీలు. ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం ఓట్లు కూడా జనసేన పార్టీకి కన్వర్ట్ కాకపోవచ్చును. కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము, పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ మకర రాశి. సో మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. సో వీళ్ళిద్దరు జాతకాల్లో పొసగదు. అట్లనే లోకేష్ బాబు జాతకము, పవన్ కళ్యాణ్ జాతకం పొసగదు. సో అందుకని ఏంటంటే వీళ్ళిద్దరికి నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ లీడర్ల చేతిలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇంకొక టాపిక్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో అబ్బాయి వర్సెస్ అమ్మాయి చూసుకుంటే అమ్మాయి ఎక్కువ కష్టపడుతోంది, అమ్మాయి ఎక్కువ సంపాదిస్తుంది. కానీ అబ్బాయిలకు జాబ్స్ రావడం కానీ, అబ్బాయి సంపాదించే సంఖ్య కానీ చాలా తక్కువ అయిపోతుంది. సో వీటికి స్పెషల్ రీజన్స్ ఏంటి అంటే? ఏం లేదు స్పెషల్ రీజన్. కలియుగాన్ని పాలించేటువంటి వెంకటేశ్వర స్వామి, పరిపాలించేది వెంకటేశ్వర స్వామి. కలియుగ దైవం, ప్రోటోకాల్ దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి వారికి ఒక రథం ఉంటుంది. ఆ రథానికి 2 గుర్రాలు ఉంటాయి, ఒకటి అమ్మాయి, 2 డబ్బు. అంటే ప్రపంచాన్ని శాసించేవి మనిషి, నాట్ మనిషి. మనీ ప్లస్ షీ, మనీ అండ్ షీ అంటే అమ్మాయి, డబ్బు. ఈ రెండే కమాండ్ చేస్తాయి లైఫ్ను. సో 100 ఉద్యోగాలు ఉన్నాయి సమాజంలో అంటే 90 అమ్మాయిలకు దొరికినాక 10 మగవాళ్ళకు దొరుకుతాయి. ఆల్రెడీ ఆ 90లో కూడా అమ్మాయి సంపాదించేది ఎక్కువ. అమ్మాయికి ₹1,00,000 వస్తే అబ్బాయికి 50,000 వస్తాయి. సో డబ్బు అమ్మాయి సంపాదించే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే గ్లామర్కు దాసోహం, కలియుగం అనేది అమ్మాయికి దాసోహం కాబట్టి వాడు రిసెప్షనిస్ట్ దగ్గర నుండి మొదలుకుంటే టీమ్ లీడర్ వరకు, పైలట్ వరకు అమ్మాయిలకే ఇంపార్టెన్స్ ఇస్తాడు. తర్వాతనే మిగిలిన అబ్బాయిలకు ఇస్తాడు. సో అమ్మాయికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, బాగా సంపాదించగలరు. అందుకని చదువుకున్న అమ్మాయిలకు అవకాశాలు ఎక్కువ, అందంగా ఉన్న అమ్మాయిలు అంటే పద్మిని జాతి స్త్రీలకు అవకాశాలు ఎక్కువ. సో కలియుగానికి ముఖ్యమైనటువంటి రథానికి గుర్రాలు 2, మనీ అండ్ షీ. అందుకనే అమ్మాయికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత అబ్బాయి దగ్గర ఏముంటుంది? ఉదాహరణ 2 లక్షలు సంపాదించే అమ్మాయి 3 లక్షలు సంపాదించేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, కానీ ₹1,00,000 సంపాదించేవాడిని అనుకోదు కదా. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.